హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత అన్న దగ్గరకు చెల్లెమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి షర్మిల గారు వాళ్ళ కొడుకు పెళ్ళి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. సో మరి అక్కడ రాజకీయం గురించి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈరోజు అన్నను కలిసింది, రేపు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేస్తుందని చెప్పేసి బయటికి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో అందుకని ఈ ప్రశ్న అడుగుతున్నా, దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? బయటికి వార్తలు రావడం కాదు, ఆవిడే చెప్పారు కూడా పత్రికా మీడియా సమావేశంలో. రేపు గురువారం ఢిల్లీ వెళ్ళబోతున్నాను, ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీని విలీనం చేయబోతున్నాను. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్తో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసం కాంగ్రెస్తో ముందు పొత్తు అనుకున్నారు, పొత్తు కుదరలేదు. తర్వాత కాంగ్రెస్కి బయట నుంచి మద్దతు ఇచ్చే విధంగా ఎక్కడ పోటీ చేయలేదు, సీట్లు కూడా కోరలేదు, పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చారు. సో ఆ కృతజ్ఞతా భావంతోనే కాంగ్రెస్ మమ్మల్ని గుర్తుపెట్టుకుంది. సుమారుగా 27 స్థానాల వరకు మా వల్ల ఓటు చీలిపోకుండా కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఆ కృతజ్ఞత కాంగ్రెస్లో ఉంది కాబట్టే మమ్మల్ని ఆహ్వానించారు. నేను రేపు వెళ్ళి పార్టీని విలీనం చేయబోతున్నాను. అలాగే చెప్పగానే వెంటనే మీరు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ ఏపీపీసీసీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్గా అవ్వబోతున్నారు అంటే వచ్చాక మాట్లాడదాం అన్నట్టుగా నవ్వేశారు. అంటే మేబీ పీసీసీ చీఫ్ ఇస్తారా లేదంటే ఏఐసీసీలో కీలకమైన పదవి ఇస్తారా అన్నది క్లియర్ కట్ అవుతుంది. రేపు ఈ టైం కల్లా తెలిసిపోవచ్చు. అయితే ఇదంతా ఎక్కడ మాట్లాడారంటే ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద కొడుకు పెళ్లి సంబంధించి మొదటి శుభలేఖని సమాధి మీద పెట్టే సందర్భం, అక్కడ ఫస్ట్ సమాధికి ఇచ్చాక ప్రార్థన చేశాక అందరికీ ఇవ్వాలనుకున్నాను. ఆ సందర్భంలో అక్కడికి వచ్చామని చెప్పారు. అక్కడికి కొడుకు, కాబోయే కోడలు, అలాగే విజయమ్మ గారు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే అక్కడికి వెళ్ళి తర్వాత సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా ఉన్నారు ఆవిడ. అయితే ఇంతకు ఒక 3-4 డేస్ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అంటే మీడియా కథనాల ప్రకారము కొంతమంది వైసీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు, షర్మిలా గారి శ్రేణులు కథనాల ప్రకారం జరిగిన విషయం ఏంటంటే, షర్మిలా గారు ఈ విధంగా మేనల్లుడు పెళ్లికి ఆహ్వానించే విధంగా జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు అనే వార్తలు అయితే వచ్చాయి. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని రావద్దు అన్నారని, దానికి రాయబారిగా బాబాయ్ పిన్ని భర్త అయిన వైవి సుబ్బారెడ్డి గారిని రాయబారిగా పంపి రావద్దు, ఇట్లా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోయి పెడమొహంగా ఉన్నారు కదా, ఇలాంటి సందర్భాల్లో ఇక్కడికి రావద్దు, దట్టు నిన్ను పీసీసీ చీఫ్ మళ్ళీ కాంగ్రెస్లో చేరుతామని వార్తలు అయితే వస్తున్నాయి, రావద్దని చెప్తే షర్మిలా గారు కూడా కొంచెం చిరాకు పడ్డారంట. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు, లేదంటే నన్ను ఇక్కడి నుంచి నేను తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు నన్ను ఎవరు ఆదుకునేదిలే, ఎవరు పట్టించుకుని లేదు, ఇప్పుడు మీరందరూ వచ్చి పెద్ద మనుషులా ఎలా మాట్లాడుతున్నారు, పెద్ద మనుషుల రాయబారం ఎలా నడుపుతారు అన్నట్టుగా ఆవిడ కొంచెం చిరాకు పడ్డారని. సో దానికి వైవి సుబ్బారెడ్డి గారు ఏదో నచ్చ చెప్పే ప్రయత్నం చేశారన్నట్టు కూడా మనం కొన్ని సోషల్ మీడియాలో వార్తలు కూడా చూసాం. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో ఉందో తెలియదు కానీ ఆవిడైతే అన్నతో సంబంధాల విషయంలో కొంచెం పెడమొహంగా ఉన్నట్టుగానే మనం ఆవిడ స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం కూడా చూసాం. ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ ఒకప్పుడు నేను, నా భర్త, అమ్మ అందరం కూడా అన్న జైల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము, అంటే పార్టీని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాము, తర్వాత మాకు అంత ప్రాధాన్యత లేదు అనే సందర్భంగానే మాట్లాడారు. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా ఏ డైలాగ్స్ వాడు ఏ వ్యాఖ్యలు చేశారో నేను చెప్పలేను కానీ ఇటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్తో ముందు చర్చలకు పిలిచారు, తర్వాత ఈవిడిని సీట్లు అడిగారన్నారు, తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నాము కానీ పోటీ చేయట్లేదు, బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పడం, ఆవిడ కాంగ్రెస్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్తో కలిసి పోటీ చేయట్లేదు, బట్ బయట నుంచి మద్దతు ఇస్తున్నాం, ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు అన్నట్టుగా కూడా షర్మిలా గారు చెప్పారు. ఆ సందర్భంలో ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టిందో అదే కాంగ్రెస్తో మళ్ళీ మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటంటే,
ఒకప్పుడు అదే రాష్ట్రం విడిచి ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఇట్లాగా పోరాటం చేసుకుంటూ నేనంటూ ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని పోరాటం చేస్తుంటే అప్పుడు ఆమెతో మాకు సంబంధం లేదు అన్న ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ నా గురించి ఇలాగ మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా, ఈ విషయం ఆయన్నే అడగండి అన్నారు. మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా, మీకు కావాలంటే ఆ వీడియో బయట చూడొచ్చు. అంటే సంబంధాలు ఆల్రెడీ కొంచెం దూరంగా ఉన్నట్ట లేదంటే తెగిపోయినట్టు సంథింగ్ మీరు ఏమనుకుంటారో వాళ్ళు. అంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ కలుస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. వస్తే కలుస్తారా లేదా, బట్ ఎన్ననుకున్న రక్త సంబంధం, సొంత మేనల్లుడి పెళ్ళి, పైగా షర్మిల గారి అబ్బాయి పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి పేరే రాజారెడ్డి కదా. సో బ్లడ్ రిలేషన్ ఎక్కడికి ఇప్పుడు ఎన్ననుకున్నా వాళ్ళు ఒకటి కలుస్తారు ఎప్పటికైనా. సో ఆ ఉద్దేశంతో ఆవిడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి రాయబారం ఒక విధంగా ఫలించలేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు, వస్తారో రారో చూద్దాం. బట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు, ఈవిడ ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షురాలు, ఆయన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ పక్కన పెడితే సొంత అన్నా చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు ఇద్దరు కదా. సో లోపల ఏం జరిగాయో, చర్చకి ఏం వచ్చాయో తెలియదు. మొత్తానికి సంబంధాలు అయితే కొంచెం దూరంగానే ఉన్నాయి కదా. ఈవెన్ విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ఆవిడ కూడా నేను ఇకపై బిడ్డతో ఉంటాను అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి కూడా బిడ్డతో తెలంగాణలో ఉండడం కూడా చూసాం. ఎందుకంటే తెలంగాణలో అప్పటి ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకోవడమో లేదా పోలీసుల ద్వారా హౌస్ అరెస్టులు చేయించినప్పుడు కూడా విజయమ్మ గారు కూడా షర్మిల గారితో పాటు అరెస్ట్ అయిన సందర్భాలు మనం చూసాం. పోలీసులతో తోపులాట ఇవన్నీ కూడా చూసాము. సో విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండకుండా బిడ్డతోనే ఉంటాను ఇకపై అన్నట్టు కూడా కొన్ని చెప్పడం వల్ల ఈవిడ ఏదైతే సంబంధాలు లేవు అని అనుకుంటున్నారో అవి కాస్త నిజమని ప్రూవ్ అయ్యాయి మనకి. సో మొత్తానికి ఏ సంబంధం ఉన్నాలేమో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కొంచెం పొరపచ్చలు అయితే వచ్చాయి, పొరపచ్చాలు ఉన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అనుకున్న పెళ్ళి అనే తంతు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేనమామని తాతగారి తరఫున పిలవాలి కాబట్టి వెళ్ళారు, కలిశారు. ఖచ్చితంగా ఏవో చర్చకు వచ్చే ఉంటాయి. ఒకవేళ వస్తే ఇబ్బందులు కలుగుతాయి, ఏ ఆర్గ్యుమెంట్ చర్చ జరిగి ఆర్గ్యుమెంట్లో కన్వర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మేబీ జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు, నన్ను కలవద్దని చెప్పుండొచ్చు. బట్ వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత రేపు ఎలాగో కాంగ్రెస్కు వెళ్ళి కలవడానికి వెళ్తున్నారు ఢిల్లీ, పార్టీని విలీనం చేస్తారు. అయితే పీసీసీ చీఫ్ కానీ లేదా ఏఐసీసీలో కీలక పదవి కానీ ఏదైనా అన్న పార్టీలో లేరు కాబట్టి వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ పార్టీ అవ్వచ్చు, రాజకీయ పరంగా ఖచ్చితంగా విమర్శించాలి. సొంత అన్నయ్య అయినా, తమ్ముడైనా, తండ్రి అయినా, తల్లి అయినా రాజకీయ పరంగా విమర్శించాలి, దుయ్యబట్టాలి, బురద జల్లాలి. సో ఇప్పుడు ఆవిడ వీటన్నిటికీ సిద్ధపడే కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు వెళ్తుంది విలీనం చేయడానికని ఆవిడే చెప్పారు. బట్ కీలక పదవి అనేది ఏఐసీసీలో కీలక పదవా, ఇక్కడ పీసీసీ చీఫా అనేది రేపు ఈవినింగ్ కల్లా మనకు క్లారిటీ వస్తుంది. బట్ ఏదైనా ఆ పార్టీ అన్నగారి పార్టీలో లేవు కాబట్టి ఖచ్చితంగా అన్నగారిని విమర్శించాలి. సో ఇప్పుడు మళ్ళీ విమర్శతో పాటు అక్కడ ఆంధ్రాలో పోటీ చేస్తే గెలిచేస్తారు, సీట్లు సంపాదించేస్తారని కాకపోయినా వైఎస్ఆర్ పార్టీకి చెందాల్సిన ఓటు బ్యాంక్ని అయితే చీల్చుతారు ఖచ్చితంగా ఆవిడ. ఎందుకు? ఇద్దరు రాజశేఖర రెడ్డి గారికి రెండు కళ్ళు, బిడ్డ కొడుకు కదా. సో ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిది ఆ నేము, ఆ ఫేమ్తోనే జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు ఆయన గెలుపుకు కారణమైందని ఒప్పుకోవచ్చు, అంతే కదా. ఈవెన్ ఇప్పుడు పథకాల విషయంలో ఇప్పుడిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి ఫోటో కాకుండా. బట్ మొదటి నుంచి కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఏ సభా సమావేశాలు పెట్టినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో వాడుకొని చేశారు కాబట్టి. సో రాజశేఖర రెడ్డి గారిని ఇంకా ఆ ఫేము నేము కొనసాగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా, షర్మిల గారికి వేస్తారా అనేది ఇంకా అభిమానులు తేల్చుకోవాలి. బట్ మొత్తం మీద వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓటు అయితే మాత్రం ఖచ్చితంగా చీలిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా. ఈ ఓటు చీలిపోవడం వల్ల మరి కాస్త మైనస్ వైఎస్ఆర్ పార్టీకే అవుతుందని నా అభిప్రాయం. బట్ ఈ కాంగ్రెస్లో విలీనం తర్వాత అన్న మీద పోటీ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పులివెందు నుంచి పోటీ చేస్తారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అలాగానైతే అన్నా చెల్లెలు ఇద్దరు
ఢీ కొట్టుకుంటే ఢీగా పోటీగా నిలబడితే మూడవ వ్యక్తికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ ఓడిపోయి ఇప్పుడు మన తెలంగాణ కామారెడ్డిలో జరిగినట్టుగా అటు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు. అల్టిమేట్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచారు కదా. సో చెప్పలేం ఎటువంటి దారి తీస్తుందని. సో ఇలా పోటీ చేయడం వల్ల ప్రత్యర్థులుగా మారడం వల్ల మరి కాస్త సంబంధాలు ఎడమొహం పెడమొహంగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అప్పుడు రేపు పెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడ ఏం డిక్లేర్ చేస్తారో దాన్ని బట్టి మేనల్లుడి పెళ్ళికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారో లేదో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.